Hi, hello. Graceful morning, all. I am Sriram from Kerala PH School, H. Nidamanaru of Prakasam district. Today's story is The Camel and the Baby. One day, a camel and her baby talked to each other. The baby asked, Mother, why do we camels have humps? The mother replied, Dear, our humps are for storing water, and we need this water to survive in the desert. Oh, said the baby. We also have rounded feet. Why is this, mother? The camel said. Our legs help us move around in the sand. Then the baby wanted to know why their eyelashes were long. The mother told him that their long eyelashes protect their eyes from dust. The baby camel said, So, mother, we have humps to store water in the desert, rounded hooves to walk in the desert sand, and long eyelashes to protect us from the sand. The mother camel said, God has created everyone with unique features that help them survive. So, we must be thankful. Moral of the story: be thankful for everything you have. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను తెలుగులో చూద్దాం. ఒకరోజు ఒక ఒంటె, దాని పిల్ల ఒంటె ఇలా మాట్లాడుకుంటున్నాయి. పిల్ల ఒంటె తల్లిని ఇలా అడుగుతుంది, అమ్మా, మన ఒంటెలకు ఎందుకు మూపురాలు ఉంటాయని. అప్పుడు తల్లి ఒంటె ఇలా రిప్లై ఇచ్చింది, ఆ మూపురాలు నీటిని నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మనం ఎడారుల్లో ఉన్నప్పుడు జీవించటానికి ఆ నీరు అవసరం. అలానా అని పిల్ల ఉంటే అన్నది. మన యొక్క గిట్టలు రౌండ్గా ఎందుకు ఉంటాయి అని వాళ్ళ అమ్మని అడిగింది. ఆ తల్లి వంట ఇలా చెప్పింది, మనము ఎడారులో ఉన్న ఇసుకలు తిరగడానికి ఆ రౌండ్గా ఉన్న గిట్టలు మన కాళ్ళకు సహాయపడతాయని చెప్పింది. మళ్ళా ఆ పిల్ల ఒంటికి ఐలాషెస్ అంటే కనురెప్పల వెంట్రుకలు పొడవుగా ఎందుకు ఉంటాయో తెలుసుకోవాలనుకుంది. వాళ్ళ అమ్మని అడిగింది. అమ్మ ఇలా చెప్పింది, కనురెప్పల మీద ఉన్నటువంటి పొడవైనటువంటి వెంట్రుకలు డస్ట్ని అంటే దుమ్ముని, ఇసుకని కళ్ళలోకి పోనీయకుండా రక్షణగా ఉపయోగపడతాయని చెప్పింది. అప్పుడు పిల్ల వంటి ఇలా అన్నది, అమ్మా, మనకు మూపురాలేమో ఎడారిలో ఉన్నప్పుడు నీటిని నిల్వ ఉంచుకోవటానికి, గిట్టలు గుండ్రంగా ఉన్నదేమో ఎడారులోని ఇసుకలో నడవటానికి, అలానే పొడవైన వెంట్రుకలు కలిగిన కన్నురెప్పలేమో ఇసుక నుంచి రక్షణ పొందడానికి ఉపయోగపడతాయి అని చెప్పింది. అప్పుడు తల్లి వంట ఇలా చెప్పింది, దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన లక్షణాలతో సృష్టించాడు. అవి వాళ్ళకి జీవించడానికి ఉపయోగపడతాయి. అందువలన మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, నీవు కలిగి ఉన్న ప్రతి దానికి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి అని అర్థం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.